మరి ఏదైతే మనం ఈ తీర్మానాలు చేసామో మనం ఏదైతే ఈ కార్యకర్తలందరూ కూడా ఆ రోజు అనకూడదు, కానీ గౌరవ సభల దగ్గర నుంచి బాధుడే బాధుడి దగ్గర నుంచి మన రాష్ట్రానికి ఇదేమి కరోనా ప్రోగ్రామ్స్ దగ్గర నుంచి అదేవిధంగా బాబు షుట్టి భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రామ్స్ ఎంతో కష్టపడి ఆ రోజు శంకారంతో సైతంగా మీ అందరి తాలూకా కష్ట ఫలితమే ఈ రోజు తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుందని చెప్పేసి గర్వంగా చెప్తుంది. ఆ రోజు ఎవరు కూడా వైసీపీ ప్రభుత్వంలో మరి రాక్షస పాలనలో ఎవరు మాట్లాడలేని పరిస్థితి మరి అనకూడదు, కానీ రాష్ట్రం మొత్తం మీద ఏదైనా నోరిప్పి మాట్లాడారంటే అది మొట్టమొదటి పెట్టారనంటే అయ్యన్న పాత్రుడని గర్వంగా చెప్పాలి. ఎందుకంటే ఆ రోజుల్లో ఏంటి అయ్యన్న పాత్రుడు గారు ఎక్కడ కూడా మాట్లాడలేటువంటి వ్యక్తి ఇలా మాట్లాడుతుంటే ఎప్పుడు భయం అన్నది ఆయన జీవితంలో లేదు. ఎవరు ఏదనుకున్నా నిర్మమాటంగా మాట్లాడే వ్యక్తి. అటువంటిది నిజంగా ఆయన జిల్లాకే కాదు రాష్ట్రానికే మంచి ఊపు తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీలో పనిచేసి అంటే క్రమశిక్షణ క్రమబద్ధత కూడా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరంటే పెద్దలు అయ్యన్న పాత్రుడు గారు. మరి ఆయన ఆదర్శంగా మనందరం కూడా పనిచేయాలని కోరుకుంటూ నర్సీపట్నం చూస్తే సుమారు అనుకోండి ఈ 1 year లో కూడా సుమారు 100 కోట్ల రూపాయలు గ్రాంట్ తీసుకొచ్చి అభివృద్ధి చేసేటువంటి ఘనత ఏంటంటే అదొక అయ్యన్న పాత్రుడు గారికి చెప్పాలి. ఇచ్చేదంటే ఆయన ఇదే కాదు, ఏ మంత్రిగా చేసినా సరే ఏ శాఖ సమర్థవంతంగా బ్రహ్మాండం పనిచేసి ఆ రోజు టెక్నికల్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ కాలేజెస్ మనం తీసుకొచ్చారు. ఒక పంచాయతీరాజ్ మినిస్టర్గా ఇంక మరి చెప్పాలంటే ఒక దేశం మొత్తం ఒక మోడల్గా చేసినటువంటి ఘనత మన అయ్యన్న పాత్రుడు గారు. అదేవిధంగా పీచ్గా మన ఇద్దరు లోకేష్ గారు చేసినటువంటి టైంలో మరి ఎన్నో వేల కిలోమీటర్లు 25,000 26 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేసుకున్నామంటే అది సామాన్య విషయం కాదు. నిజంగా చెప్తాను, ఒక పనిలో ఒక శ్రద్ధ ఉండి చేస్తే అది ఏంటన్నది డెవలప్మెంట్ అన్నది రుజువు చేసుకుంటూ ఉన్నాం.